వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విబాతే పవన్ కుమార్. ఇప్పుడు నేనైతే అటల్ బ్రిడ్జ్ సైడ్ ఉన్నా, అంటే అహ్మదాబాద్లో ఉన్నా. సో ఈరోజు 27th డిసెంబర్ 2024, 27 డిసెంబర్ ఫ్రైడే అనమాట. ఇప్పుడైతే 10:20 అవుతుంది టైము. సో ఇప్పుడే తినేసి వచ్చిన. ఇటు సైడ్ జమాల్పూర్ అనే ఏరియా ఉంటుంది. ఇటు సైడు చాలా బస్సెస్, సూరత్కి వెళ్ళే బస్సెస్ ఇటు నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పాన్ డబ్బా ఉంది. సో దీని పక్కన నుంచే ఇట్లా కింది కార్ వెళ్తుంది కదా, అటు నుంచి వెళ్తే సాబర్మతి రివర్, గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇది చాలా లాంగెస్ట్ రివర్ అనమాట. సో స్టేబుల్గా ఉంటాయి వాటర్ ఎప్పుడు. నేను ఈ బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం వాకింగ్ చేసుకుంటా ఇక్కడ వ్యూ ఎట్లుంటుందో చూపిస్తా. మన రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తము స్కై స్క్రేపర్స్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మొత్తం కార్ఖానా లేదంటే ఫ్యాక్టరీస్ లాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాగే నేను చూయించుకుంటూ అటు సైడ్ వెళ్తా. అటు సైడ్ ఏదో మార్కెట్ లాంటి ప్లేస్ కనిపిస్తుంది. అదేంటనేది వన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి మనము. ఇది బ్రిడ్జ్ స్టార్టింగ్. ఇది సర్దార్ బ్రిడ్జ్, అంబేద్కర్ బ్రిడ్జ్ అని అటు సైడ్ ఉంది. ఇలా చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి అహ్మదాబాద్లో. సో ఈరోజు సర్దార్ బ్రిడ్జ్ని ఇది చేద్దాం. అది ఏఎంటీఎస్ బస్, ఆర్టీసీ బస్ అనమాట, మన దగ్గర ఉన్నట్టే. సో ఇట్లాంటివి ఊరికి వెళ్తున్నాయి బస్సెస్. ఇదే టైంలో మన దగ్గర కూడా వెళ్తాయి కదా, ఉదయ్ ట్రావెల్స్ వాళ్ళది. ఇది ఏఎంటీఎస్, ఇదేమో జిఆర్టీఎస్, సిటీస్కి వెళ్ళే పెద్ద బస్ అనమాట. సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. చూడండి మన దగ్గర ఉన్నట్టే సైన్ బోర్డ్ చాలా బాగున్నాయి. అటల్ బ్రిడ్జ్ అనేది అక్కడ బ్యూటిఫుల్గా ఉంది కదా, అదే అటు వెళ్ళాలంటే అటు నుంచి వెళ్ళాలన్నమాట. ఇంకో రూట్ ఉంది. సో అటు నుంచి వెళ్తే మనం రివర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేనైతే తిన్నా కాబట్టి వాకింగ్కి వచ్చిన. ఈ బ్రిడ్జ్ పైన నడుస్తున్నా. చూడండి ఫుట్పాత్ లాగా ఉంది. సో అక్కడ కూడా ఇది పాల్డీ అని ఏరియా అనమాట. సో ఏరియాని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ జమాల్పూర్ నుంచి పాల్డీ ఏరియాకి కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది వ్యూ. నైట్ 10-11 అయిపోతే ఇక మొత్తానికే ఎంట్రీస్ అనేవి ఉండవు అనమాట పబ్లిక్కి, ఎటు వెళ్ళాలి కూడా. సో అటు మీకు కనిపిస్తుంది కదా, అది అటల్ సేతు, అటల్ బ్రిడ్జ్. అది చాలా ఫేమస్, పాపులర్ అయిపోయింది ఇప్పుడు కట్టినప్పటి నుంచి. అయితే రోడ్స్ చూసుకుంటే అసలు ఇంత బాగుంటాయి అంటే చెప్పొద్దు, అసలు అంత బాగున్నాయి. సో చాలా మొత్తం 10,000 కన్నా ఎక్కువ ఫ్యామిలీస్ గుడిసెలు వేసుకుంటే వాళ్ళని జరిపి మరీ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఆల్రెడీ చూయించుంటే, మీకు తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇదైతే నార్మల్ వీడియో అనమాట. సైడ్ ఇప్పుడు కూడా కింద ఉన్నారు పబ్లిక్, కానీ కొంచెం సేపట్లో ఆపేస్తారనమాట, వాళ్ళని రానియరు దానిపైనకి. ఇట్లా గుజరాతీలో రాసుంటుంది ఎక్కడైనా. నేను కూడా ఇట్లా వచ్చి అలవాటు అయిపోయింది గుజరాతీ కానీ ఏదైనా. చూడండి ఎంత బాగుంటుందో. కానీ స్టేబుల్గా ఉన్నట్టు ఉంటాయి. వాటర్ ఎట్లుంటుంది అంటే ఇది నదిలాగా అనిపించదు అనమాట. నదుల్లో ఎలా ప్రవహిస్తూ ఉంటుంది వాటర్, ఆ టైప్లో కాకుండా స్టేబుల్గా ఉంటాయి వాటరు, ఒకటే చోటు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. సో వెహికల్స్ కూడా బాగానే ఈ టైంలో డ్యూటీస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి అహ్మదాబాద్లో కూడా ట్రాఫిక్ బాగానే ఉంటుంది. వాటర్ చూడండి, స్టేబిలిటీ ఎక్కువ ఉంది వాటర్లో. రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఇటు సైడే, వేరే బ్రిడ్జ్ అనమాట అది. సో అటు సైడ్ ఉన్న బ్రిడ్జ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. బోటింగ్ కూడా ఉంటుంది ఇందులో, మీకు కనిపిస్తుందో లేదా, అక్కడ ఒక బోట్ ఉంది. ఇప్పుడు న్యూ ఇయర్ వేవ్ కాబట్టి న్యూ ఇయర్ టైంలో బాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ స్కూల్స్లో కూడా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. సో క్రిస్మస్ ఉందని 4-5 డేస్ ఇచ్చారు. చూడండి ఎంత గ్రేట్. అటు నుంచి వాక్ చేసుకుంటా మధ్యలోకి వచ్చేసిన, ఇంకా మధ్యలోకి రాలేదు. మెయిన్గా బాగుంది, కానీ ఈరోజు అయితే అంత చలి లేదు. లేకపోతే ఇక్కడ మరీ అసలు 9 degrees 8 degrees దిగిపోతుంది డైలీ. నార్త్ కదా మొత్తము, సో అట్లా అనమాట. ఇప్పుడు చూడండి మిడిల్ నుంచి మస్తుగా అనిపిస్తుంది కదా. బోట్ నడుస్తుంది చూడండి, జూమ్ చేస్తున్నా చూడండి బోట్.
బోట్కి బాగా లైటింగ్స్ అయితే పెట్టారు. ఇటు సైడ్ ఎంట్రీ ఫీజు ఉంది అని విన్నా నేను, అది నిజమో కాదో నాకు తెలియదు. ఒకవేళ మీ దాంట్లో ఎవరన్నా విజిట్ చేస్తుంటే చూడండి. సో ఇక్కడైతే చాలా షాప్స్ ఉన్నాయి. నేను అవి ఏంటో అనుకున్నా, షాప్స్ అన్నమాట. జస్ట్ కనిపిస్తున్నాయి కదా, నేను జూమ్ చేసి పెట్టిన షాప్స్ అవి. అక్కడ షాప్స్ ఉన్నాయా, అవి కింద కూడా చాలామంది సైక్లింగ్ చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇది షటర్లు, గరం బనీన్లు అమ్ముతున్నారు చూడండి. చూడండి ఏమైనా ఎంట్రీ ఫీజెస్ ఉన్నాయా లేవా అని నేను దగ్గరికి వెళ్ళి కనుక్కుంటా. సో ఇవి జాలీ లేదు కాబట్టి క్లియర్గా అటు సైడ్ ఫ్రీ ఎంట్రీయే, అక్కడ నేను చూసుకున్నా. సో ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా కార్ పార్కింగ్, 2 వీలర్స్ పార్కింగ్ అనమాట. లోపల ఏంటంటే ఇంకో ఫ్లవర్ గార్డెన్ ఏదో ఉందనుకుంటా. సో రివర్ ఫ్రంట్ దగ్గర దానికైతే ఛార్జెస్ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉంది. ఫస్ట్లో అయితే వాళ్ళు కరోనా సర్టిఫికేట్స్ కావాలి అని అన్నారు. అంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ కూడా అప్పుడు కరోనాలో అడిగిన ఉంటే లోపలికి వెళ్ళడానికి. మన లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే, రైట్ సైడ్లోకి వెళ్తే అటు సైడ్ అనమాట మొత్తము, అటల్ బ్రిడ్జ్ సైడ్. సో ఇటు సైడ్ వెళ్తే ఇది ఇక్కడ రాసింది చూడండి, అక్షర్ రివర్ క్రూజ్ ఫర్ పార్కింగ్ అని. అది చూడండి ఎంత బాగా లైట్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు చేంజ్ అయినాయి చూడు, బాగుంది లైట్. ఇక్కడ నుంచి మెయిన్గా ఎండ్ అయిపోతుంది ఇది బ్రిడ్జ్ అయితే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.